ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో యేసయ్యను ప్రేమించు వారందరికీ కృపా కనికరములు విస్తరించునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 125వ కీర్తన 4వ చరణం. యెహోవా మంచివారికి మేలు చేయుము. యేసయ్య చేత పిలువబడి ఏర్పాటు చేయబడి ఆయన అడుగు జాడలలో నడిపించబడుచున్న పరలోక సంబంధులారా, మన యేసయ్య మంచివాడు. ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. మంచి వారికి మేలు చేయు దేవుడై ఉన్నాడు. అవును, భక్తుడు ఆయన సన్నిధిలో కోరుకున్న కోరిక మంచి వారికి మేలు చేయుము అని. నిజమేనా దేవుని ప్రియులారా? యేసయ్య వలన మనము అన్ని విషయములలో మేలు పొందునట్లుగా, నిత్యము మేలు అనుభవించున్నట్లుగా, రెండింతలుగా అధికముగా దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలులతో తృప్తి పొందునట్లుగా మనమందరము ఆయన దృష్టికి మంచివారమై ఉందుము. అనేకులు మనుషుల దృష్టికి మంచివారిగా కనబడెదరు, ప్రవర్తించెదరు. కానీ దేవుని దృష్టిలో చెడ్డవారిగా కనబడుదురు. మంచివారిగా నటించేవారు, ప్రయత్నించేవారు కూడా కలరు. మనము అలాగున ఉండక దేవుని దృష్టిలో, మానవుల దృష్టిలో మంచివారముగా ఉండేదము. ఆయన ఉపదేశమును మరవకుండా, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుచు, దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయక, వాటిని కంఠాభూషణముగా ధరించుకొని, వాటిని హృదయమును పలక మీద వ్రాసుకొనిన ఎడల దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును దయనుంది మంచి వారము అనిపించుకొనేదము. ఆయన వలన సర్వ విషయములలో మేలు పొందేదము. నిజమేనా ప్రియ దైవ జనాంగమా? ఆయన దృష్టికి మంచి వారిగా ఉన్నవారికి ఆయన జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ప్రస్తుతపు దినములలో, అపాయకరమైన చెడు దినములలో ఆత్మీయ జీవితం ఎదుగుదలకు, అపవాది ఆగడాలను, కుయుక్తిని తప్పించుకొనుటకును జ్ఞానము, తెలివి అవసరమై ఉన్నవి. మనలను మనము కాపాడుకొనుచు పవిత్రమైన జీవితం జీవించుట కొరకు, క్రీస్తులో ఆనందించుటకు, ఆత్మానందముతో, హృదయానందముతో మనం ప్రభువుని ఘనపరిచెదము. ఇంకను మరణము కంటే ఎక్కువగా దుఃఖము కలిగించున్నది ఒకటి కనబడెను. అది వలల వంటిదై, ఉరల వంటి మనస్సు, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ లేక లోకము. దేవుని దృష్టికి మంచివారు మాత్రమే తప్పించుకొనెదరు అని వ్రాయబడి ఉన్నది. పాపాత్ములు పట్టబడెదరు. లోకములో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, లోకపు పాపం, లోకపు ప్రేమ, లోకపు మర్యాద, లోకపు స్నేహములో అనేకులు పట్టబడి ఆత్మీయతను నాశనము చేసుకొనుచున్నారు. అయితే దేవుని దృష్టికి మంచి వారైతే వాటన్నిటిలో నుండి తప్పించుకొనేదరు. పెళ్లి కుమార్తెగా సిద్ధపడి పెళ్లి కుమారుడిని యేసయ్యను, మేఘారుడై వచ్చుచున్న యేసయ్యను మధ్యాకాశమును ఎదుర్కొని యుగయుగములు ఆయనతో కూడా నిలిచెదము. ప్రార్థన. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ అపారమైన ప్రేమ చేత మరొకసారి మమ్మల్ందరినీ మీ పాద సన్నిధిలో నిలిపినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మంచి వారికి మేలు చేసే మంచి దేవుడా, మేము మీ దృష్టిలో, మానవుల దృష్టిలో మంచి వారిగా కనబడినట్లుగా మీరు కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ఆజ్ఞలను గైకొని, మీ ఉపదేశాన్ని మరవకుండా కంఠాహారం వల్ల వాటిని ధరించుకొని హృదయం అనే పలకల మీద రాసుకోవడానికి కృప దయచేయండి. మీ దృష్టికి మంచివారిగా, పరిశుద్ధులుగా మేము కనబడినట్లుగా ఈ లోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిశ్చయముగా మీ ద్వారా జ్ఞానమును, తెలివిని, ఆనందమును మేము పొందుకొని ప్రభువా మీ దృష్టిలో మంచి వారిగా కనపడడానికి కృప దయచేయండి. మీరు త్వరగా రానై ఉండగా మీరు ఆఖరి మేమంతా సిద్ధపడినట్లుగా సహాయం అందించమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరుని మీ కుటుంబ సభ్యులందరూ యెహోవా దృష్టికి మంచి వారై ఆయన వలన మేలు పొందుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.